Recording in progress. సో మనం చెప్పుకున్నాము, మనకి ఏదైనా గిఫ్ట్ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకో. ఏదైనా ఒకటి మనకి గిఫ్ట్ వస్తుంది అని అంటే దానికి కారణము మన యొక్క ప్రజెంట్. మన ప్రజెంట్ మనకి ఇచ్చేటువంటి గిఫ్ట్, మన ప్రజెంట్ ఇస్తుంది గిఫ్ట్. ఈ ప్రజెంట్లో అంటే ఎప్పటి ప్రజెంట్ అప్పుడే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పడం మీరు వినడం, చక్కగా నోట్ చేసుకోవడం. ఓకే, ఈ టైంలో మనం ఉత్సాహంగా ఏం చేయాలో అది దట్ ఈజ్ డ్యూటీ, అదే ప్రజెంట్. ఈ ప్రజెంటే ట్రూత్ని ఇస్తుంది, సత్యాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఏం చేయాలో అది మనకు ప్రజెంట్, మనకి ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలంటే ఎవరంటే ప్రజెంటెన్సే ఇస్తుంది, వర్తమానమే ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేస్ట్ అయినటువంటి పదార్థాన్ని తింటున్నాను. ఎవరిస్తారు ఆ టేస్ట్ అనే గిఫ్ట్ని, సక్సెస్ అనే గిఫ్ట్ని? ఆ ప్రజెంట్లో ఉన్న మనసే ఇస్తుంది అనమాట. అదే డ్యూటీ, అది చేయాల్సింది. తినేటప్పుడు ఆ టేస్ట్ మీదనే ఉండాలి. పుస్తకం ఉందనుకోండి, పుస్తకం ఉంది, పుస్తకాన్ని చదివేటప్పుడు ప్రజెంట్ డ్యూటీ ఏంటి? నాలెడ్జ్ మీద ఫోకస్ చేయడం. ఓకే, దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, దట్ ఈస్ అవర్ డ్యూటీ. అప్పుడు అదేమిస్తుంది? మనకు ట్రూత్ని ఇస్తుంది, సక్సెస్ని ఇస్తుంది. ఓకే, అందుకని సత్యం ఏవ జయతే, సత్యమే జయిస్తుంది. ఏ సత్యము? నువ్వు ప్రజెంట్లో చేసిన డ్యూటీ అనే సత్యం ఉంది కదా, అది ఇస్తుంది. క్లియరా ఈరోజు ఇది? ఎప్పుడు మనం గుర్తుపెట్టుకో. సో ప్రజెంట్ ఒకరికి ప్రజెంటేషన్ చేస్తున్నాము, అవేర్నెస్ చేస్తున్నాము. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ ప్రజెంట్లో? మీకు ఏదైతే సత్యం కావాలనుకుంటామో ఆ సత్యాన్ని కోసము ఏ ధర్మం పాటించాలి అనేదే డ్యూటీ అనమాట ప్రజెంట్. మీరు ఇగో ఇక్కడ పీవీ క్రియేట్ కావాలి అని అనుకున్నారు, లేకపోతే నాకు పీవీ క్రియేట్ కావాలని అనుకున్నారు. ఓకే, ఏదో ఒక సత్యాన్ని అయితే కోరుకుంటున్నారు కదా. నెట్వర్క్ అనేటువంటిది, టాప్ 10, లేకపోతే 500 ర్యాంకు, ఏదో ఒకటి కోరుకుంటున్నారు. దానికి ఎగ్జాక్ట్గా కావాల్సినటువంటి ప్రజెంట్ డ్యూటీ ఏంటి? ఇది నెంబర్ 1 పాయింట్. ప్రజెంట్ డ్యూటీ ఏంటి? ఎటువంటి చికాకు లేకుండా ఆ ప్రజెంట్లో ఆ పుస్తకం దగ్గర ఉండాలి, లేకపోతే ఆ తిండి దగ్గర ఉండాలి, ఆ పని దగ్గర ఉండాలి. ఇవన్నీ పనులే, తిండి కూడా పనే, చదువు కూడా పనే. ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది కంపల్సరీ. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది డ్యూటీనే. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది, డైజెషన్ పవర్ అనేది, జ్ఞాపక శక్తి అనేది కంపల్సరీ అది. సో మనకు కావాల్సింది జయమే, సత్యమే జయిస్తుంది. ఆ సత్యమే కావాలి, ఉంది అక్కడ సత్యం ఉంది. కానీ అది కావాలి అని అంటే మాత్రం ప్రజెంట్ డ్యూటీ ఏంటి, ఇది తెలుసుకోవాలి. ఇది రీసెర్చ్ మీదనే తెలుస్తుంది. మరి ఆ ప్రజెంట్లోకి అది సక్సెస్ అవ్వాలంటే మనసుకి ఒక 3 శక్తులు, 3 జ్ఞానాలు అవసరం. ఇది ఈరోజు హైలైట్ సార్, బోగ సార్. 3 శక్తులు, 3 జ్ఞానాలు, ఇది అవసరం. ధర్మ తప్పనిసరి, ఎవరికైనా సరే ధర్మ తప్పనిసరి. అంటే ప్రజెంట్లో డ్యూటీ ఏదో అది తెలుసుకోవడం తప్పనిసరి. ఆ డ్యూటీని తెలుసుకోవడం చాలా అవసరం. దేనికోసము? మీకు కావాల్సిన
సత్యం కోసం. మీకు కావాల్సిన సత్యమే జయిస్తుంది మీ జీవితంలో, ఖచ్చితంగా అదే. బట్ దానికి కావాల్సినటువంటి ప్రజెంట్ డ్యూటీ ఏంటి, దాన్ని కరెక్ట్గా ఆ ప్రజెంట్ డ్యూటీని పట్టి ఆ ప్రజెంట్లో పర్ఫెక్ట్గా ఉండడానికి దానికి ఆ జ్ఞానము, ఆ శక్తి అనేది అవసరం ఆ మనసుకి. ఇక్కడి వరకు ఓకేనా? ఇప్పుడు ఆ యొక్క ప్రజెంట్లో ఉండడానికి కావాల్సినటువంటి మొట్టమొదటిది ఎనర్జీలో 3 ఎనర్జీస్. మొట్ట ఎనర్జీ, ఎంటీనెస్ ఎనర్జీ. ఎప్పుడైనా ఎంటీనెస్ ఈజ్ ఎనర్జీ. ఎంటీనెస్, 3 ఎంటీనెస్లు చాలా ఇంపార్టెంట్. 3 ఈస్. సుధా మేడం చాలా రోజుల తర్వాత మొదటి ఎంటీనెస్ స్టమక్ ఎంటీనెస్. స్టమక్ ఎంటీనెస్. ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి. ఇది ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ, అంతేనా? దీనికి మించింది లేదు. ఇది ఎప్పుడు కూడా అంటే దీనికి క్లెన్జింగ్ అనేది చాలా ముఖ్యం. క్లెన్జింగ్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ ఎనర్జీ పాయింట్ అనమాట ఇది. ఫస్ట్ ఎనర్జీ పాయింట్. మనం ఏ నియమాలు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా దీన్ని ఫస్ట్ పెట్టుకోవాల్సింది. ఫస్ట్ ఎనర్జీ పాయింట్. ఇది ఓకే. రెండవది మైండ్ ఎంప్టీనెస్, థాట్స్ ఎంప్టీనెస్, ఎమోషన్ ఎంప్టీనెస్, థాట్స్. ఎమోషన్ ఎంప్టీనెస్, క్లెన్జింగ్ ఉండాలి. అంటే 3 కూడా ఈ ఎప్పుడు క్లెన్జింగ్ ఉంటాయి అని అంటే అవి మనల్ని బాధ పెట్టినప్పుడు క్లెన్జింగ్ ఉంటాయి, క్లీన్ ఉన్నట్టు. ఏది స్టమక్ బాధ పెట్టకపోతే పవర్ఫుల్గా ఉన్నట్టేగా, అంతే మైండ్ కూడా పర్ఫెక్ట్గా ఎంటీగా ఉంది అని అర్థం. ఎనర్జెటిక్గా, ఎంటీ అంటే ఎనర్జెటిక్, ఎంటీగా అంటే ఎనర్జెటిక్గా ఉంది అని అర్థం. ఏది మైండ్ కూడా. ఫస్ట్ది స్టమక్, సెకండ్ది మైండ్. ఇది ఎవరికి అవసరం అంటే అందరికీ, చదువుకునే పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లక్ష్యం పెట్టుకొని సాధించుకునే వాళ్ళు, డ్రీమర్స్, హెల్త్ డ్రీమర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మూడవది మౌత్ స్పీకింగ్ ఎంప్టీనెస్.
అందుకని ఈ ఎనర్జీ దగ్గర ఎనర్జీని సెట్ చేయాలంటే ఎస్ఈటి అని పెట్టుకోవాలండి. శాంతి మేడం, ఎస్ఈటి. ఎస్ఈటి ఎస్ అంటే స్పీకింగ్ సెట్ చేయాలంటే, స్పీకింగ్ అంటే మూడవ ఎనర్జీ అని చెప్పాను కదా, అది. ఈ అంటే ఈటింగ్, ఫస్ట్ ఎనర్జీ అని చెప్పాను కదా, అది. టీ అంటే థింకింగ్, రెండవ ఎనర్జీ. సెట్ అనమాట ఇది. ఎనర్జీని సెట్ చేస్తుంది అని రాసుకోవాలి. ఎనర్జీని సెట్ చేస్తుంది. నిన్న ఒక మిత్రుడు కాల్ చేసి, తను అప్పట్లో 6 మార్నింగ్కి వచ్చేవాడు. అప్పుడప్పుడు ఆ పాతవి ఓపెన్ చేసి చూసుకుంటాడంట. అంటే ప్రజెంట్ నడుస్తుందా సార్ అని అంటే, అతను వేరే సెట్ అయ్యాడు. చెప్పాను, బిఎస్ మోటివ్స్లో సార్ పెడుతున్నాడు, ఇట్లా ఛానల్లో చూసుకోండి అని చెప్పాను. అంటే మన క్లాసులు కూడా డిమాండ్ ఉందన్నమాట సబ్జెక్ట్కి. అంటే సో ఇవి మీరు రాసుకునేది మీకు అది ఉపయోగపడుతుంది డైలీ లైఫ్లో ఎప్పటికి కూడా. సో సెట్ అనమాట. స్పీకింగ్ ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, ఎనర్జీని క్రియేట్ చేయాలి. స్పీకింగ్, ఈటింగ్ ఒక ఎనర్జీని క్రియేట్ చేయాలి, థింకింగ్ ఒక ఎనర్జీని క్రియేట్ చేయాలి. అచ్చా, ఈ 3 ఎనర్జీని క్రియేట్ చేసే, ఎంటీనెస్ని క్రియేట్ చేసే వజ్రాలు అనమాట. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి కదా. ఈటింగ్ తోటే స్టమక్ ఎనర్జీగా తయారవుతుంది. ఈటింగ్ తోటి, సరైన ఈటింగ్ తోటి, సరిపడినంత ఈటింగ్ తోటి. అట్లా ఆ కోణంలో చెప్పండి సార్. ఈటింగ్ తోటి స్టమక్ ఎంటీగా, ఎనర్జీగా తయారవుతుంది. సెట్ అంటే స్పీకింగ్ తోటి, స్పీకింగ్ తోటి ఇక్కడ ఎంటీనెస్ వస్తుంది మౌత్ దగ్గర, ఇది ఎనర్జెటిక్గా ఉంటుంది. తర్వాత ఇది చివరిది ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే థింకింగ్ ఎంటీనెస్ ఉంది కదా, మైండ్ ఎంటీనెస్. ఎంటీనెస్ అంటే ఫిక్స్ అయిపోవాలి ఎనర్జీ అని అర్థం. ఏది ఎనర్జీ అంటే మనల్ని బాధ పెట్టంది ఎనర్జీ, ఈజీగా ఉందని అర్థం. అక్కడ స్టమక్ మనకు బాధ పెట్టట్లేదు, ఓకే, ఎనర్జెటిక్గా ఉంది. ఓకే, మైండ్ బాధ పెట్టట్లేదు, మైండ్ ఎనర్జెటిక్గా ఉంది. మాట బాధ పెట్టట్లేదు, మాట ఎనర్జెటిక్గా, అంతే. ఎదుటి వాళ్ళు పని ఏం చేయాలి, ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలో చెప్పినప్పుడు మీకు బాధ ఖచ్చితం, ఫిక్స్. అదిగా మీ పని, మీ డ్యూటీ, మీ మెంటాలిటీ ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోవడమే చక్కనైనటువంటి ఫార్ములా. ఇక మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎదుటి వాళ్ళకు పని ఏం చేయాలి, వాళ్ళ డ్యూటీ ఏంటి, ఎదుటి వాళ్ళకి ఎవరి డ్యూటీని వాళ్ళు తెలుసుకోవాలి, అంతే. వాళ్ళ ప్రజెంటే వాళ్ళ యొక్క సత్యం, ట్రూత్. ధర్మం నుంచి సత్యం జనిస్తుంది. ధర్మం చేయని వాళ్ళు, అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయని వాళ్ళకి సత్యం ఏందో తెలియదు.
ఇది ఎనర్జీ పాయింట్స్ సార్, శక్తికి సంబంధించి. ఓకేనా మేడం? ఇక తర్వాత ఇప్పుడు మనం విజ్డమ్ పాయింట్. విజ్డమ్ ఇది ఇన్నర్ ఎనర్జీది, ఇది అసలైనటువంటిది అనమాట, బయట జ్ఞానం. శక్తి, జ్ఞానము, ధనము అంటే హ్యాపీనెస్, ఈ మూడు. మనము ఎన్నో సాధించాలి అని అనుకుంటూ ఉంటాం. ఆల్మోస్ట్ మైండ్ కూడా అయిపోయినట్టే పో అంటుంటుంది. లేకపోతేనేమో అమ్మో చాలా కష్టం కదా అని అంటుంది, లేకపోతే ఇంకా నీకు అయిపోయినట్టే అంటుంది. ఈ రెండింటిని నమ్మొద్దు. మన డ్యూటీ మనం చేస్తుంటే అప్పుడు నమ్మాలి కన్సిస్టెన్సీగా. దట్ ఈస్ జ్ఞానం. ఏది కన్సిస్టెన్సీగా చేయగలుగుతుందో దట్ ఈస్ జ్ఞానం. కన్సిస్టెన్సీకే రిజల్ట్ తప్ప మిగతా వాటికి కాదు. ఇంకంతే, ఇంకది ఫైనల్. ఆ కంటిన్యూగా ఏం చెయ్యాలి, కంటిన్యూగా చెయ్యాలి, కంటిన్యూగా ఏం చెయ్యాలి అని తెలుసుకోవడమే జ్ఞానం. నెంబర్ 1. 3 ఎనర్జీలు, 3 విజ్డమ్లు. కన్సిస్టెన్సీగా ఏం చేయాలి? హెల్త్ కోసం కన్సిస్టెన్సీగా ఏం చేయాలి? వాటర్ తాగాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయాలి. ఇంకా అది కంపల్సరీ. ఈరోజు చేయకపోయినా చెల్లుతుంది కదా అంటే ఖచ్చితంగా ఏం చెల్లదు, దాన్ని చూపిస్తుంది. ఏ రోజు ఆ రోజు ఖచ్చితంగా అక్కడ కౌంటింగ్ అవుతుంటుంది. కాకపోతే పాజిటివ్ని మనము వెంటనే కనుక్కోవాలి. దానివల్ల జరిగే పాజిటివ్ని కనుక్కుంటే దాన్ని కంటిన్యూ చేయగలుగుతాం. ఈరోజు నిన్న ఎవరిని శర్వానందని అడుగుతుంది, సుమ్మ గారు ఎవరు అడుగుతున్నారు శర్వానందని, అసలు ఎక్సర్సైజ్ అంటేనే మీరు పక్కన పెట్టేవాళ్ళు ఇప్పుడు అంత మార్పు వచ్చింది అని అంటే శర్వానంద్ ఏమంటున్నాడు, ఇప్పుడు నేను చెయ్యకపోతే నాకు మనసు మాసన ఉండదు అని చెప్తాను. ఏ స్థితికి వచ్చాడంటే చెయ్యకపోతే అంటే తను చేస్తుండడం వల్ల కలిగే లాభాన్ని తను గుర్తించాడు, అప్పుడే దాన్ని కంటిన్యూ చేయగలిగాడు. మరి నెగిటివ్ కనపడదంటే ఇప్పుడు కనపడదు. అసలుకి నెగిటివ్ ఇప్పుడు కనపడనే కనపడదు. రోజు తాగేవాడికి అప్పుడు కనపడదు, ఒకేసారి కొట్టేస్తుంది అంతే. నెగిటివ్ ఒకటేసారి కొట్టేస్తుంది. సో ఫస్ట్ జ్ఞానం ఏంటంటే కన్సిస్టెన్సీనే అంతే. కన్సిస్టెన్సీకి తప్ప ఇంకోటి దానికి లేదు. ఒకరి దగ్గర ప్రయారిటీ కానీ, ఒకరు మన మాటల్ని పట్టించుకోవాలంటే కానీ, దానికి వాళ్ళు అసలుకి ఎలా మాట్లాడాలి అనేది మనకు తెలియాలన్నా కానీ, ఏదైనా సరే టీంకి గైడెన్స్ కానీ ఏదైనా మనకు ఆ కన్సిస్టెన్సీకి తప్ప ఇంకో దానికి లేనే లేదు. అసలు దేన్ని నమ్మాలి, ఏది చెయ్యాలి, ఆ డ్యూటీ ఏంటి తెలిసేది కూడా కన్సిస్టెన్సీకే, ఇంకో దానికైతే కాదు. ఓకే. తర్వాత రెండోది, ఎల్లప్పుడూ పాజిటివ్గా థింక్ చేస్తూ జరిగే ప్రతి దాంట్లో నుంచి పాజిటివ్ని వెతకడం. పొందుతున్న ప్రతి దాని నుంచి అసలు పాజిటివ్ని పొందే విధంగానే పర్సెప్షన్ ఉండాలి. పాజిటివ్గా చూసేటువంటి ఆ పర్సెప్షనే జ్ఞానం. ఆ పర్సెప్షన్ కావాలి అంటే చూసే కోణం, ఆలోచించే కోణం, అర్థం చేసుకునే కోణం. ఇది రెండవ జ్ఞానం సక్సెస్కి. 3 ఎనర్జీలు, 3 విజ్డమ్లు.
ఓకే, 3 ఎనర్జీలు, 3 విజ్డమ్. సో ఈ విజ్డమ్లో, జ్ఞానంలో ఏ జ్ఞానాన్ని పెంచుకోవాలి సార్? శక్తులు చెప్పాను ఎలా, స్పీకింగ్ ద్వారా, ఈటింగ్ ద్వారా, ఈ విధంగా శక్తిని పెంచుకోవాలి. ఎప్పుడు ఎంటీనెస్ ఉండాలి, స్టమక్ ఎంటీనెస్, మైండ్ ఎంటీనెస్, స్పీకింగ్ ఎంటీనెస్. ఓకే, తర్వాత ఇది సెట్ అయిపోయింది సార్, ఇది వాయిస్ ఇక్కడ సెట్ అయిపోయింది మంచిగానే. ఇప్పుడు విజ్డమ్లో ఏంటంటే కన్సిస్టెన్సీ ద్వారా విజ్డమ్ డెవలప్ అవుతుంది. ఆ శక్తి జ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు మనం పెంచుకున్న శక్తి జ్ఞానంగా కన్సిస్టెన్సీలో మారుతుంది. ఏదో ఒకటి ఏ విషయం ఏం కన్సిస్టెన్సీ చేయాలనేది ఇక వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ రీసెర్చ్లో వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకున్న లెవెల్ని బట్టి, అంటే శక్తి లెవెల్ బట్టి. రెండవ విజ్డమ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? పాజిటివ్ పర్సెప్షన్. పాజిటివ్ పర్సెప్షన్ అంతే. ఇంకా ఉన్నట్టుండి డాక్టర్ చెప్పాడు మీకు ఈ ప్రాబ్లం ఉందని, వెంటనే పాజిటివ్గా తీసుకోవాలి. ఆ డాక్టర్ ఏమంటున్నాడు? షుగర్ బీపీ ఉంటే సంతోషపడండి, మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టేటువంటి టీచర్లు ఎంటర్ అయ్యారు మీ జీవితంలో, అప్పటిదాకా మీకు క్రమశిక్షణ ఎంత తినాలి, ఏం తినాలి అనేది లేదు కదా, ఇప్పుడు ఈ విధంగా పాజిటివ్గా ఆలోచించండి అంటారు. వాళ్ళే చక్కగా ఉంటున్నారు. ఆ షుగర్ వచ్చిన వాళ్ళే చక్కగా డైట్ మెయింటైన్ చేస్తున్నారు, వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? అంటే ప్రాబ్లమ్సే మనకి మంచి పర్సెప్షన్ ఇస్తాయి. ఇది విజ్డమ్. పెరుగుతున్న ఏజే మనకి టీచర్. రైట్. తర్వాత మూడోది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మూడవ విజ్డమ్, మీరు చేస్తున్నటువంటి పని ఇంకొకరికి, అంటే వేరే వాళ్ళకి పని చెప్పొద్దు, వేరే వాళ్ళు మీరు ఇలా ఉండాలి ఎలా ఉండాలి, నో, అదేం లేదు. ఒకటి కానీ మీరు చేసే పని, మీ ప్రవర్తన వేరే వాళ్ళకు ఉపయోగపడుతుండాలి. ఇది విజ్డమ్. తెలియకుండానే. మరి చెట్టు అంతే కదా, తెలియకుండా దాని పని తను చేసుకుని నీడ ఇస్తుంది కదా, నది దాని పని దాని చేస్తుందిగా. ఇది అది విజ్డమ్. థర్డ్ విజ్డమ్, ఓకే. అట్లా మీ యొక్క వర్క్ మీరు చేసేది వాళ్ళకి ఇన్కమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మీకు ప్రజెంటేషన్ చేయడం వచ్చు, అవేర్నెస్ చేయడం వచ్చు, వాళ్ళకి హెల్త్కి ఉపయోగపడుతుందా మేడం? అంతే. ఇది థర్డ్ విజ్డమ్. ఈ జ్ఞానాన్ని పర్టికులర్గా మనమే ఫోకస్ చేసి పెంచుకోవాలి. అది అవర్ డ్యూటీ అనమాట. ఇది అది పెంచుకుంటుంటేనే ఆ శక్తి జ్ఞానంగా మారుతూ ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకోవాలి మనమే. ఈ జ్ఞానం పెంచుకుంటూ ఉంటే అది ఉపయోగపడుతూ ఉంటుంది మనకి. లేకపోతే ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంటుంది. సరిగ్గా ఉపయోగించుకుంటే డబల్ అవుతుంటుంది. అదే డబల్ అవుతుంటుంది. ఆ తిండే మనకు మైనస్ కాదు, ప్లస్ అవుతుంటుంది. అది మెంటల్ తిండి కావచ్చు, ఫిజికల్ తిండి కావచ్చు. అట్లా
చూడండి మార్నింగ్ వేకప్ ఎంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిందో. ఇది మీరు మధ్యాహ్నం వచ్చి కూర్చొని రాదు అసలుకి. దాని పవర్ ఆఫ్ 5 AM. మీరు మధ్యాహ్నం కూర్చోండి, సాయంత్రం ఇట్లా ఇట్లా నిద్ర మబ్బులతోటి కూర్చోండి, కుదరదు. పొద్దున కూడా నిద్ర మబ్బు ఉండొద్దు. అందుకని లేచామంటే ఇంకంతే, 5 minutesలో. కొంతమందికి నిద్రమబ్బు పోవడానికి పావుగంట పడుతుంది. పావుగంట కాదు, నిమిషంలో క్లీన్ అయిపోవాలి, క్లీనింగ్ అయిపోవాలి నిమిషంలో. ఆ స్థాయికి ఆ మబ్బు పోవడానికి మనం చూసుకోవాలి. 3 ఎనర్జీ పాయింట్స్. ఓకే, 3 ఎనర్జీ పాయింట్స్, 3 విజ్డమ్ పాయింట్స్. ఒకటి కన్సిస్టెన్సీని పెంచేటువంటి జ్ఞానం. ఓకే, 2 పాజిటివ్ పర్సెప్షన్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాంట్లోంచి కూడా పాజిటివ్ తీయాలి, ఇంక అంతే. 3వది మనం చేస్తున్న పని ఏదో విధంగా వేరే వాళ్ళకి. చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి ఖచ్చితంగా జాగింగ్కి వెళ్ళేవాడు. మేము లేచేసరికి, ఎండాకాలం కదా, లేట్గా లేచి చూసేసరికి ఆయన వెళ్ళి రావడం అది జరుగుతూ ఉండే. అంటే ఆయనది ఆ ఎఫెక్ట్ ఉంది, పడింది. ఆయన ఏం నాకు ట్రైనింగ్ ఇవ్వలేదు, నువ్వు ఇట్లా చేయాలి పెద్దయినాక, అట్లాంటి గీత బోధలు ఏం లేవు. ఆయన ఏం చేయలేదు నాకు ఆయన. కానీ ఆయన ప్రవర్తనే ఒక బోధ. అదే మనకు ఒక గీత. ఓకే, సో ఆయన చేస్తున్న పని వచ్చి కూర్చోవడం, సైలెంట్ కూర్చోవడం, పేపర్ చదువుకోవడం, ఇది. అది చూసి మన ఇంటి వాతావరణం ఉంటుంది, అది అలాగా ఉండిపోయింది. మిగతా పనులన్నీ తర్వాత సంగతి. సో ఈ 3 విజ్డమ్లు, 3 ఎనర్జీ పాయింట్స్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఒక్కసారి సార్ శ్రీరంగ సార్, మీకు నచ్చిన పాయింట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ ఓకే ఉంది కదా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఇందులో నాకు కన్సిస్టెన్సీ బాగా నచ్చిన పాయింట్ సార్. ఈ విజ్డమ్లో తర్వాత విజ్డమ్లో కూడా ఈ 3 విజ్డమ్స్ మన యాక్చువల్గా ఇండస్ట్రియల్ వాస్ సిస్టమే 3వ విజ్డమ్లో మనకు బాగా ఉంది. మన ఇండస్ట్రియల్ వాస్ 3వ విజ్డమ్లో ఉంది. ఈ 2 ఆరోగ్యాన్ని ఇస్తాము, అది జరిగిపోతూనే ఉంటుంది. అది మన అదృష్టం. ఆటోమేటిక్ మనం ఆ విజ్డమ్లో ఉన్నాం, చేసే ఆ సిస్టమే మనకు ఇండస్ట్రీ అవ్వచ్చు. ఈ సిస్టంలోనే వెళ్ళాలి. మనకు అంజాసారి మనకి కాపియాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ చాలా వండర్ఫుల్ సార్. మనకు నాకు ఈరోజు మంచి పాయింట్స్ నేను మిస్ అయ్యేవానే కానీ మంచి పాయింట్స్ ఈరోజు బుద్ధ పౌర్ణమి మంచిగా తీసుకున్నాను సార్. నేను బయట ఉన్నా, అదే కన్సిస్టెన్సీ, దట్ ఈస్ కన్సిస్టెన్సీ. వెరీ గుడ్. అలవాటు, ఆ కన్సిస్టెన్సీ అలవాటు మీకు ఎక్కడో ఒక దగ్గర ఆదాయము, ఆరోగ్యము, అనుబంధాలు, ఈ 3 దగ్గర మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ మాటలు సెట్ చేసి అంతే. గుడ్. మీ వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఇన్స్పైరింగ్గా. అవును సార్. గుడ్. ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా ఇది డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి, ఆయన వేరే దగ్గర ఉన్నారు కానీ అది. మేడం, థ్యాంక్ యూ సార్. మేడం,
ఈ రకమైన ఎనర్జీ తీసుకోవడం పాసిబిలిటీ అలాంటి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఈ మూడు 3 ఎనర్జీస్ 3 విజ్డమ్స్. సో అప్పుడు మన కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది. ఈ మైండ్ఫుల్నెస్ చాలా అవసరం. ఈ జీవితంలో మనం ఉంటూ ఉంటే కనుక ఎస్, ఈ మూడితోటే ఆ మైండ్ఫుల్నెస్ వస్తుంది. దట్ ఈస్ కాన్షియస్నెస్. అంతే. కొన్ని లైఫ్ డైలీ లైఫ్లో తెలుసుకున్నా కానీ మేము ఇక్కడ నాలెడ్జ్ అనేది మనకి చాలా ఎస్. ఎంటీనెస్ అనేది చాలా అవసరం. అందులో 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఎంటీనెస్ చెప్పారు. మాటలు, స్టమక్, మైండ్. మైండ్ ఏంటి పాటు మాటలని కంట్రోల్లో పెడితే మనం ఎక్కడైనా అవును, ఉండొచ్చు. అవును, అవును. అది మాటలు ప్రెజెంటేషన్ సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎనర్జీ ఉందా లేదా అనేటువంటిది చెకింగ్ ఎట్లా చేసుకోవడము? మాటల దగ్గర స్టమక్ దగ్గర ఎనర్జీగా ఉందా లేదా అనేది ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఎనర్జీగా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? బాధ పెట్టకుండా ఉండాలి, యాక్టివ్నెస్తో ఉండాలి. మైండ్ యాక్టివ్గా లేదు, బాధతో ఉంది అంటే ఎనర్జీగా లేదని అర్థం. అది కూడా చెకింగ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని సింహావలోకనం అంటాం. ఎవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం అందరూ ఎవరికి ఓకే పర్ఫెక్టే అని తెలీదు, మనకి పర్ఫెక్టే కాదా తెలీదు. ఎప్పుడైతే మనం యాక్టివ్గా లేమో, హ్యాపీగా లేమో, బాధతో ఉంటామో, బాధతో ఉంటే సంథింగ్ ఎంటీనెస్ లేదు, ఎనర్జీ లేదు. హ్యాపీగా ఉండి యాక్టివ్గా ఉంటే నో ప్రాబ్లం. అది మనకి ఒక ఎగ్జామినేషన్. విజ్డమ్లో సెకండ్ అది. ఏదైనా సరే అసలు అందులోంచి తీసుకెళ్ళడమే గొప్ప జ్ఞానం, అంతకంటే లేదు. ఏదైనా పెద్ద యుద్ధం జరిగింది, ఆ పడిపోయిన బిల్డింగ్లో పాప కూర్చొని చదువుతుంది, అంతకంటే పాజిటివ్ ఏం కాదు. ఆమె అంటే ఫ్యూచర్ మీద ఎంత పాజిటివ్ ఉన్నట్టు, దైవం మీద ఎంత పాజిటివ్ ఉన్నట్టు. ఆ అమ్మాయి అట్లా అంటే అందుకని చిన్నపిల్లలు దైవంతో సమానం, అంత ఎంటీగా ఉండాలి అనేది అక్కడ. అప్పుడే వీ కెన్ ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. ఈ 3 విజ్డమ్ మంచిగా రాసుకున్నారా? ఎప్పటికీ కూడా గుర్తుండేలాగా అక్కడ మంచిగా ఉంటుంది, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేనే బాక్స్ లాగా రాసుకొని ఈ ఎంటీనెస్లు అనేది నేను 5-6 సంవత్సరాల క్రితం చెప్పింది ఇది. అదే ఉంటుంది, ఇంకెక్కడ ఏది ఉండదు. కాకపోతే ఇంకొంచెం క్వాలిటీగా ఉంటుంది అంతే. 5 సంవత్సరాలు చేసినామంటే మనం ఇప్పుడు మళ్ళీ అదే టమాటాలతో చేస్తాము, లేకపోతే కానీ క్వాలిటీగా చేస్తాం అంతే. కళ్యాణ్ గారు టైం ఇచ్చారు ఈరోజు, గ్రేట్ అసలు. అంటే నాకేమర్థమైందో తెలుసా, మీ అనుభవం ద్వారా మీరు బాగా బిజీలో ఉంటే మార్నింగ్ వస్తారు, అంటే ఏదో ఒక పని ఉంటుంది కదా సార్, ఆ టైంకి లేస్తారు, అరే ఏం జరుగుతుందని వస్తారు అట్లా. సో సరే, భగవంతుడు మిమ్మల్ని బిజీగా ఉంచాలని కోరుకుంటున్నాను. సరే, విన్నారా అన్నీ? ఓకే, అక్కడ జర్నీలో ఉన్నారా? రైట్ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎంత బిజీగా ఉంటుంది, అంతే బిజీగా ఉండాలి, కాకపోతే బిజినెస్లో ఉండాలి. పిల్లవాడైతే మార్కులో బిజీలో ఉండాలి, పెద్దవాళ్ళు అయితే మనీ బిజీలో ఉండాలి. ఈ వండర్ఫుల్ సార్, ప్రజెంట్ సక్సెస్ అవ్వాలన్నా ఫ్యూచర్ సక్సెస్ అవ్వాలన్నా కానీ ఇవే. అంటే ఎనర్జీ 3 ఎనర్జీ చేసుకోవడం, 3 విజ్డమ్, జ్ఞానాన్ని. విజ్డమ్ అంటే జ్ఞానం అంటే అర్థం కదా సార్,
అంతే అంతే దాంట్లోంచి వచ్చేది రైట్. ఎస్ అంతే. కాకపోతే మనం తెలుసుకున్నంత జ్ఞానం అది కూడా జ్ఞానం అయి ఉండొచ్చు, కానీ ఈ మూడు అయితే ప్రధానమైనటువంటి మనం సక్సెస్ అవ్వడానికని. 100% సెట్ ఎస్ఈటి సెట్ అని చాలా చెప్పారు. అవునవును. అవును సార్. స్పీకింగ్ ఈటింగ్ టచ్ చేసుకోవాలి. అవును. మాటలు ఎనర్జీగా వస్తున్నాయా, లేకపోతే లో లెవెల్ అంటే భయంగా బాధ పెట్టేవి. బాధ పెట్టే విధంగా ఎదుటి వాళ్ళ బాధ పెట్టి బాధ పెట్టి ఇవన్నీ వస్తున్నాయని చెప్పంటే అది ఎనర్జీగా లేదని చెక్ చేసుకోవాలి. అంతే. ఈటింగ్ విషయంలో కూడా చెప్పారు. అంటే ఎనర్జీ ఇచ్చేటువంటి ఫుడ్ అంటే గాడ్ ఫుడ్ అని చెప్పని, ఎస్ ఎస్ ఎస్. తర్వాత మనకు ఎంజాయ్ ఫుడ్ అని చెప్పని, క్లీనింగ్ ఫుడ్ అని, మూడు రకాల ఫుడ్ అని ఉంటుంది. ఇది ఎంబర్ చెక్ చేసుకోవాలి. గాడ్ ఫుడ్ బెటర్, ఫ్రూట్స్ అవి. ఈవినింగ్కి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మీల్కి ఎంజాయ్మెంట్ని యాడ్ చేయాలి. ఎస్ సార్. తర్వాత సెకండ్ మీల్కి గాడ్ని కానీ క్లెన్జింగ్ కానీ చూసుకోవాలి. గాడ్ ఫుడ్డే బెటర్. ఈవినింగ్ మాత్రం ఈ ఎండాకాలం అయితే ఇంకా గాడ్ ఫుడ్డే బెటర్. ఎస్ సార్. ఇది ఎట్లుంటుంది సార్ మాకు థింకింగ్ చాలా ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అదే మనకు ఎస్సీ సెట్ అనేది చాలా చాలా శక్తి ఎనర్జీ ఇచ్చేటువంటి 3 కేంద్రాలు. మన విజ్డమ్ ని పెంచి జ్ఞానాన్ని పెంచి 3 సరే కన్సిస్టెన్సీ వల్ల ఏంటంటే అనుభవం ఏ పనిలో కానీ. అసలు మీకు మనకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, మీరు సంథింగ్ ఏదో కోరుకుంటూ ఉంటాం, ఏదన్నా ఒకటి మార్పు కోరుకుంటూ ఉంటాం. ఆ మార్పు కన్సిస్టెన్సీతోటే వస్తుంది. ఏదో కంటిన్యూ చేయాలి, ప్రతిరోజు చేయాలి, ఓ వ్రతంలాగా. ఇక తెలుసుకోవడంలోనే ఉంది అనుభవం. మీరు ఏది కోరుకోండి, కానీ దాది ఏదో కన్సిస్టెన్సీ అంతే. అది తెలుసుకోవడమే. ఏదో చిన్న జ్వరం వచ్చింది, ఏదో కంటిన్యూ చేయాలి, ఆ జ్వరం పోతుంది. చిన్న గ్యాస్ పెయిన్ ఉంది, అది కంటిన్యూ చేయడం వల్ల పోతుంది. వాట్ ఎవర్ మీకు డిజీ రాక్ స్టార్ అవ్వాలి, ఏదో కంటిన్యూ చేయాలి, దానివల్ల వస్తుంది. సింపుల్ అనమాట. కన్సిస్టెన్సీ ఏదో ఫస్ట్ అక్కడ మార్క్ చేసుకుంటే మిగతాదంతా ఉంటుంది. చెయ్యండి, ఆ విజయం రాను కూడా రాదు. అది కన్సిస్టెన్సీ లేనిది వచ్చి కాన్షియస్నెస్ పెరగదు, రాదు. అదే అది కన్సిస్టెన్సీ. అంతే అంతే. ధర్మ ఈజ్ డ్యూటీ. రెండోది వచ్చేసి ఆల్వేస్ పాజిటివ్. ఇది చాలా ప్రతి జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా ఇంకా నేను నేర్చుకోవాలి. నీకు దాంట్లో జరగకపోతే నేను నేర్చుకోవాలి. అంతే. బాధ అసలు బాధ ఉందంటే ఎనర్జీ తక్కువ ఉందంటే. సో ఆ పర్సెప్షన్ అనేది మెయిన్. ఇక్కడ గ్లాస్ ఉంది, ఈ చేతిలో గ్లాసు పడిపోయింది, ఇక అంతే. ఇక ఇప్పుడు అది దాని నుంచి ఏం పాజిటివ్ అనేది, ఏ జాగ్రత్త పాజిటివ్ అంటే ఏ జాగ్రత్తను తీసుకోవాలి, అంతే. ఇంకా నెక్స్ట్ ఇది మనం చేస్తున్న పని, మన ప్రవర్తన పరులకు ఉపయోగపడాలి. మనమేమి ఉపయోగపడడానికి మనమేమి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన పని మనం చేస్తున్నా సరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. టాటా పని టాటా చేసాడు, దేశానికి ఏమన్నా ఉపయోగపడేది. శ్రీరంగ సార్ అదే చెప్పింది. మన కోసం మనం తయారు చేసుకున్నా కానీ అది మన బిజినెస్ కోసం అనుకున్నా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. 10,000 రూపాయలు ఇన్కమ్ రావాలనుకోండి, మన ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నా, అందులో ఎంతో మందికి మనం ప్రజెంటేషన్ చేస్తాం, ఆరోగ్యాన్ని ఇస్తాం.
అంతే అంతే. ఎంతో మందికి ప్రజెంటేషన్ చేసి పెట్టి వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. అంతే. ఆరోగ్యము, ఆదాయము, ఆ, అనుబంధాలు అన్ని పెంచడానికి సార్ ఉంటుంది. అంతే సార్, అదే రైట్. మీరు ఆ ఉదాహరణకు చెట్టు చెప్పినారు, చెట్టు అది తనది ఎదుగుతుంది, ఎదుగుతుంది అంతే. అది ఆక్సిజన్ ఇస్తుంది, అదేం కార్బన్ అందరికి డైఆక్సైడ్. నీడనియాలి అని అనుకోదు. నువ్వు ఎందుకు పుట్టినావు అంటే నీడనియడానికి కానీ ఏం అనదు. తన హ్యాపీనెస్ తనకు ఉంటుంది ఎదగడం. అవును సార్. అంతే. కాకపోతే మనకు నీడ్ వస్తుంది, దాని పనులు మనకు. సూపర్ సార్. ఈ విజ్డమ్ అది. నేను ఇప్పుడు అది ఈరోజు సంథింగ్ చాలా మెయిన్ కాన్సెప్ట్, మూలమైనటువంటి కాన్సెప్ట్ రావాలి. చాలా ముఖ్యమైనది సార్. ఈ మూడు ఎనర్జీస్, ఈ మూడు విజ్డమ్ ఉంటేనే మనకు ఉంటుంది ఆ మైండ్ఫుల్నెస్ అనేది వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది ఎప్పటికైనా కానీ. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుద్దాం.